Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము ఉన్నప్పుడు ఏదైతే కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు ఆరోపణలు చేసిందో చివరికి ఎలక్షన్లో కూడానండి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దండగా కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్కి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్కి ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఫ్యామిలీకి దాని ఏమంటారు ఒక ఏటీఎంలా అని ఆరోపణలు చేసి చివరికి ఒక పిల్లర్ కుంగిపోతే కూడా అసలు ఇక కాళేశ్వరం అనే ప్రాజెక్టే వేస్ట్ సర్వనాశనం అయ్యింది, డబ్బులు గంగపాలయ్యాయి అన్నీ గగ్గోలు పెట్టి ప్రజల్లో ఉన్నవి లేనివి భ్రమలు సృష్టించి అసలు కాళేశ్వరంతో ఒక్క ఎకరానికైనా నీళ్ళందాయా అని చెప్పేసి అడ్డగోలు ఆరోపణలు చేసి 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 అరే యార్ మొత్తం మీద కాంగ్రెసు ప్రజల బుర్రల్లో కాళేశ్వరం వేస్ట్ అన్న మాదిరిగా బుర్రల్లోకి ఎక్కించి మొత్తంగా అధికారంలోకి వచ్చారండి. మరి ఇప్పుడు కాళేశ్వరము ఏదైతే కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అభివృద్ధి కోసము తన దూరదృష్టితో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేశాడో ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ రిజర్వాయరే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్కైందండి. మరి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే హైదరాబాద్ దాహార్తి తీర్చడానికి కావచ్చు, మూసి ప్రక్షాళనకు కావచ్చు, ఇంకా ఇతర అవసరాలకు సంబంధించి కొండపోచమ్మ నుండి 30 టీఎంసీల నీటిని తరలించే ప్లాన్ సిద్ధం చేశారండి. దానికప్పుడు ఖర్చు కూడా కొన్ని వేల కోట్లు మాత్రమే. మరి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న జరిగినటువంటి జలమండలి మీటింగులో మరి కొండపోచమ్మను కాదని చెప్పేసి కొండపోచమ్మ కొద్ది దూరంలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీల నీరుని గోదావరి ఫేజ్ 2 ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్కి తరలించి ఇటు మూసీ ప్రక్షాళనతో పాటు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఇతర అవసరాలకి వాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. ఓకే, మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకుందాం. మరి ఇక్కడ ఇన్ని రోజులు కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని మాట్లాడిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు పబ్లిక్ అని అంటున్నాను. మరి అదే కాదండి, మరి ఇప్పుడు మీరు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీయడానికి అవుతున్న ఖర్చు 7,300 కోట్ల రూపాయలండి. ఇది ఇంతకుముందు ఎస్టిమేషన్ కంటే కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తము. మరి ఈ మొత్తం భారాన్ని భరించే పరిస్థితి ఇప్పుడు జలమండలికి ఉందంటే అది కూడా అనుమానమేనండి. అక్కడ వాళ్ళ అధికారులు కూడా గగ్గోలు పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా దార్శనికతో ముందు చూపుతో కేసీఆర్ తన విజన్తో ఆలోచించి కట్టినటువంటి కాళేశ్వరమే ఏ రోజుకైనా తెలంగాణకి దిక్కు అని ఇప్పటికి కానీ ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్ళే చెరిపేస్తానని మొత్తుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరమే తెలంగాణకి కల్పతరువు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం వల్లనే తెలంగాణ ఇంకా మీరు చూస్తుండండి మునుముందు తెలంగాణ అభివృద్ధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర ఎంతో ఎంతో కీలకం కానుంది. ఇది ఏ రోజో గ్రహించాడు, ఏదో అప్పుడే గ్రహించాడు కాబట్టి కేసీఆర్ అలాంటి నిర్మాణం చేయగలరు. అరే మీరు 100 జన్మలెత్తిన అలాంటి ఒక ప్రాజెక్టును కట్టే కెపాసిటీ కూడా మీకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కాళేశ్వరం గొప్పతనాన్ని గుర్తించినందుకు నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా కాళేశ్వరము తెలంగాణకి కల్పతల్లి, కల్పతరువు. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలను మీకు నేను అప్లోడ్ చేసి మీకు అందిస్తూనే ఉంటానండి. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా ఛానల్ గురించి ఇన్ఫామ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇట్లు దినేష్ గంగసాని.